సో శుభోదయం మాస్టర్స్ అందరికీ గూడా. సో మాస్టర్స్ జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, యూట్యూబ్ ఛానల్‌ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ గూడా నా ఒక నమస్కారములు. పిఎంసి వారు అందిస్తున్న పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్‌కి మీకందరికీ గూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో మరి విశ్వశాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం మరి విజయవంతం కావడం కోసం చక్కగా మరి 21 రోజుల సమూహిక జ్ఞానం మరి మాస్టర్స్ ఒక జ్ఞాన సందేశం మాస్టర్స్. మరి మనం ఒక యోగం కోసమే ఈ ఒక ధ్యాన మహాయజ్ఞం మాస్టర్స్. మరి లోక కళ్యాణం కోసం ఎంతో చక్కగా మనం 21 రోజులు జరుపుకుంటున్నాము. మరి ఈ ఒక గంట సేపు మరి చక్కగా మ్యూజిక్ తోటి ధ్యానాన్ని నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి మరి ఎంఎల్ రాము గారు సార్ విచ్చేసి ఉన్నారు. సో, మీ అందరికీ తెలిసిందే ఎన్ఎల్‌పి ట్రైనర్, మరి హోలిస్టిక్ లైఫ్ కోచ్. సో, వారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్? సో, వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు సామూహిక ధ్యానం చేద్దాం. ఆగస్టులో 12, 18, 21 ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమని మనం తెలుసుకున్నాం. అసెన్షన్ యాక్టివేషన్ పోర్టల్ ఓపెన్ అవుతున్న సమయంలో ఆ తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో పిఎంసి ద్వారా పిఎస్ఎస్ఎం సహకారంతో జరుగుతుంది. అది అద్భుతంగా జరగడానికి కావలసిన శక్తిని, అన్ని వనరులు ఏర్పాటు కావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 18వ రోజు. 18 మెట్లు ఎక్కాం. సో కళ్ళు 2 మూసుకుందాం, చేతుల్లో చేతులు వేసుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేద్దాం, కంప్లీట్ గా సైలెన్స్ చేద్దాం. మనస్సుని శూన్యం చేసుకోవాలి. ధ్యానం అంటే ఏ మంత్రము, యంత్రము, తంత్రము లేదు. దేవుడు, దేవత రూపాలు లేవు. ఏమీ లేదు. జస్ట్ మన శ్వాసతో కూడుకొని ఉండడం. ఇప్పుడు సంకల్పాన్ని రిలీజ్ చేద్దాం. ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ 16 నుండి తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరపబడాలి. నా వంతు నేను పాత్రను అద్భుతంగా పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని అందించండి మాస్టర్స్. కార్యక్రమం అద్భుతంగా జరగడానికి కావలసిన అన్ని వనరులు ఏర్పాటు చేయబడాలి. టిఎంసి అద్భుతంగా బలోపేతం అవ్వడానికి జ్ఞాన జగత్, అహింసా శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాలతో ప్రారంభమైన పిఎస్ఎస్ఎం పత్రిజీ అందించిన బ్రహ్మాస్త్రం పిఎంసి ద్వారా అద్భుతంగా నిర్వహించబడాలి. అన్ని జీవరాశులు, మానవులందరూ సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత, సహకారము, సఖ్యతతో, సమృద్ధితో విరాజిల్లాలని ధ్యాన మహాయజ్ఞాన్ని చేస్తున్నాం.
యజ్ఞ ఫలం ప్రపంచానికి అంతటికి అందించబడాలి. ఇదే మా సంకల్పం. ఏమీ అనుకోరాదు. కంప్లీట్‌గా చక్కని సంగీతంతో ధ్యాన సాధన చేద్దాం. స్టార్టింగ్ మాత్రమే సంకల్పం ఉంటుంది. తర్వాత అంతా శ్వాస మీద ధ్యాసతో ఈ సంకల్పానికి శక్తిని ఇస్తాం. లోపల నుంచి బయట నుంచి వచ్చే ఏ డిస్టర్బెన్స్ అయినా ఆ సాక్షిలాగా గమనిస్తూ శ్వాస మీద ధ్యాసతో ఉండాలి. ఒకసారి కళ్ళు మూసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకుండా కొనసాగిద్దాం శ్వాస మీద ధ్యాస. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్. కంప్లీట్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లోకి వచ్చాం. 2 చేతులు విడదీద్దాం. కనురెప్పల పైన పెట్టేసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. కంప్లీట్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లోకి, హియర్ అండ్ నౌలోకి, ఈ క్షణంలోకి వచ్చేసాం. శరీరంలోకి వచ్చేసాం. మెల్లిగా చేతులను తీద్దాం, కళ్ళను తెరుద్దాం. గట్టిగా ఒకసారి మన ధ్యాన సాధనకి, ధ్యాన మహాయజ్ఞానికి, పత్రిజీ వారికి, పిఎంసి డిజిటల్ టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఆల్. అద్భుతంగా ధ్యాన సాధనలో పాల్గొన్నారు. ఓవర్ టు యూ మేడం. వాణి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చాలా అద్భుతంగా మరి ఎంతో చక్కగా మరి ఎంఎల్ రాము గారు సారు చక్కగా ఈ ఒక గంట సేపు మరి మ్యూజిక్ తోటి ఈ యొక్క ధ్యానాన్ని నిర్వహించారు. కాబట్టి పిఎంసి డిజిటల్ తరపున సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో మాస్టర్స్ మీ అందరికీ కూడా ఎంతో చక్కగా సమూహిక ధ్యానంలో మీరందరూ కలిసి మనమందరూ కూడా ఎంతో చక్కగా ధ్యాన సాధన చేశాం. కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్ మరి నెక్స్ట్ మరి మాస్టర్స్ ఒక జ్ఞాన సందేశం తీసుకుందామా మాస్టర్స్? మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా నుంచి ఎం శివశంకర్ గారు విచ్చేసి ఉన్నారు. మరి వారు 2017లో ఈ ఒక పిఎస్ఎస్ఎం సొసైటీలోకి రావడం జరిగింది. మరి చక్కగా ధ్యాన సాధన చేసి ఎన్నో అనారోగ్యాల్ని పోగొట్టుకొని ఆ ధ్యానం పట్ల విశేషంగా ఆ ఒక నమ్మకం, ఆ విశ్వాసం ఆయనకి ఎప్పుడైతే జరిగిందో ఇది అందరికీ పంచాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఊర్లో అందరికీ గాని ధ్యానం గురించి చెప్పడం, అవగాహన కల్పించడం, మరి పక్కన ఊర్లలో గాని, జిల్లాలలో గాని అన్ని దిక్కుల చక్కగా వన్ డే వర్క్‌షాప్స్ అన్ని నిర్వహిస్తూ ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. తర్వాత మరి రామదూత పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహించి మరి చక్కగా అక్కడ మాస్టర్స్‌కి ఆ ఒక ధ్యానము, జ్ఞానము చక్కగా విశేషంగా అందించారు. తర్వాత సర్పంచ్‌గా గూడా వర్క్ చేస్తూ గూడా మరి ఎంతో చక్కగా సొసైటీలో మరి సేవాదల్ కన్వీనర్‌గా గూడా మరి ఎన్నో సేవల్ని అందిస్తూ మరి మన ఒక కడతాల్లో మరి పత్రిజీ సార్ శక్తి స్థల్ దగ్గర ఇన్‌చార్జ్‌గా గూడా సేవల్ని అందిస్తున్నారు మాస్టర్స్. మరి గ్రామంలో అందరికీ గూడా ధ్యానం అందాలి అని చెప్పేసి 18x18 మరి చక్కగా పిరమిడ్ నిర్వహించుకున్నారు. మరి ఇలా మరి
చక్కగా ఇప్పుడు ఈ మధ్యనే మరి పిఎంసిలో మరి కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా గూడా మరి బాధ్యతల్ని స్వీకరించి ఎంతో చక్కగా మరి పిఎస్ఎస్ఎం సొసైటీలో తన్, మన్, ధన్ ద్వారా విశేషంగా సేవల్ని అందిస్తున్నారు. కాబట్టి సార్‌ని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్. సో వెల్కమ్ సార్. ముందుగా మన గురువు గారు అనేటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పిఎంసి డిజిటల్ టీంకి, అలాగే కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ఆత్మాభివందనాలు. నా పేరు శివశంకర్రావు, మాది కృష్ణా జిల్లా తోట్లూరు మండలం బొడ్డపాడు గ్రామం. ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్ గా పనిచేస్తున్నాను. అలాగే రాజకీయ రంగంలో కూడా గ్రామ సర్పంచ్ గా నా యొక్క పాత్రని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇటీవల కాలంలోనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో కృష్ణా జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ గా కూడా మరి ఎంపికవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. అలాగే మరి మనకి సెప్టెంబర్లో తిరుపతిలో జరగబోయేటటువంటి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగబోయేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి సంబంధించి విజయవంతం కావాలని, ఈ జ్ఞాన యజ్ఞం అద్భుతంగా జరగాలని, దానికి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుపతిలో మరి స్వామివారి సన్నిధిలో జరగడం చాలా సంతోషం. ఎందుకంటే సహజంగా ఇటువంటి యజ్ఞాలు జరగాలంటే ఉన్నత లోకాలు అనేటువంటి ఆ మాస్టర్ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎంతో అవసరం. అందుకను మన గురువు గారు పత్రిజీ గారు ఎన్నో కార్యక్రమాలు, అతి ముఖ్యమైన కార్యక్రమాలు తిరుపతి నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యజ్ఞాలు అనేది ఎందుకు చేస్తారు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఈ యజ్ఞాలు అనేది విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం ఈ యజ్ఞాలని నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఋషుల కాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయ ఆధ్యాత్మిక శక్తివంతమైనటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ. మరి మన గురువు గారు పత్రిజీ గారు ఏం చేశారంటే, ధ్యాన జగత్తు కోసం, శాకాహార జగత్తు కోసం, అలాగే పిరమిడ్ జగత్తు కోసం, జ్ఞాన జగత్తు కోసం పత్రిజీ గారు ఎన్నో రకాలైనటువంటి ధ్యాన యజ్ఞాల్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే తర్వాత ధ్యాన మహాయాగాలు చేశాం, తర్వాత ధ్యాన మహాచక్రాలు నిర్వహించారు, ఇట్లా మహాకరణ యాగాలు నిర్వహించాం. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి లోక కళ్యాణ యజ్ఞాల ద్వారా ఈ విశ్వం మొత్తానికి మేలు జరగాలనే విశ్వగురు కాబట్టి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరిని భాగస్వామి చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సహజంగా ఈ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఎందుకు చేస్తారంటే అందరికీ మేలు జరగాలి,
లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి మన వేదోక్తిని ఆచరణలో పెడుతూ అందరికీ, అన్ని జీవులకి, సమస్త జీవరాశులకి మేలు జరగాలని ఒక ఉన్నతమైన లక్ష్యంతో మన గురుగారు ఈ యజ్ఞాలు చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో మనకి దక్ష యజ్ఞం జరిగింది. ఆ దక్ష యజ్ఞం కూడా 1,00,000 హోమగుండాలతో ఏర్పాటు చేశారు. అదే ఒక హోమగుండం నుంచి మళ్ళీ తిరిగి చివరికెళ్ళి మళ్ళీ మొదటి దానికి వచ్చేపాటికి సుమారు వారం రోజులు పట్టేదాన్ని. అంత గొప్ప యజ్ఞం జరిగింది. మరి ఈ యజ్ఞాలన్నీ కూడా కొన్ని కొన్ని కోరికల కోసం, లేకపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజల క్షేమం కోసం, ఆ రాజు యొక్క కుటుంబ సభ్యుల కోసం, కొన్ని కోరికలు నెరవేరటం కోసం, అట్లా రకరకాలుగా గతంలో యజ్ఞాలు చేసేవారు రాజుల కాలం. మన గురుగారు విశ్వశాంతి కోసం చేయటం అనేది ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైనటువంటి ఎన్నో యజ్ఞాల్లో మనందరితో చేయించడం మన ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎందుకంటే మిత్రులారా, అలాగే 100 యజ్ఞాలు కలిపితే ఒక యాగం అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క భక్తి మార్గంలో 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సగుణోపాసన, 2 నిర్గుణోపాసన. ఈ సగుణోపాసన అంటే ఒక విగ్రహానికో ఒక ఫోటోకో చేసి అది మొదట ప్రాథమిక భక్తి అనబడుతుంది. తర్వాత అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ, సకల జీవరాశులను ఆ భగవంతుడే ఉన్నాడని, సృష్టి అంతా ఆయనే ఉన్నాడని సత్యాన్ని తెలుసుకుని, మనలోనే దైవం ఉన్నాడు, అన్ని జీవుల్లో కూడా ఆత్మగా ఆయనే ఉన్నాడని తెలుసుకుని, మన లోపలికి మనం వెళ్ళి చేసేటువంటి ఆరాధనే నిర్గుణోపాసన. కాబట్టి అదే ధ్యానం. మరి ఈ నిర్గుణోపాసనని సాక్షాత్తు భగవంతుడు ఆత్మ అనేటువంటి సత్యాన్ని తెలియజేసి మనల్ని ఈ ధ్యాన మహా యాగాల వైపు, యజ్ఞాలకు నడిపించే శక్తి ఒక గురువులకు మాత్రమే ఉంది. అలాగే ఇదంతా కూడా ఈ యజ్ఞం ముఖ్యంగా మన తిరుపతిలో జరగబోయే యజ్ఞం టిఎంసి ఛానల్ వారు, అట్లాగే తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ పిఎంసి ఛానల్ ద్వారా జరిగేటువంటి యజ్ఞాలని మనం అందరూ కూడా ఎంతో చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఛానల్ గురించి మనం ప్రతి క్షణం సత్య దర్శనం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మన ఛానల్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. ఈ ఛానల్ యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, మనం కరోనా సమయంలో మరి భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కరోనా సమయంలో ఎన్నో నెగిటివ్ వార్తల్ని, ఎంతో నెగిటివ్ ప్రచారాన్ని, అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి కరోనా వచ్చింది, వీళ్ళకి కరోనా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ దొరకట్లేదు, మందులు దొరకట్లేదు, సరైన వైద్యం లేదు అని ఎన్నో రకాల భయాలతో ప్రపంచం అంతా నిండిపోయిన పరిస్థితుల్లో, అట్లాగే అన్ని దేశాలు, మరి అన్ని రాష్ట్రాలు ఈ కరోనా దెబ్బకి గడగడలాడిపోయిన పరిస్థితుల్లో, మరి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మూతపడిన పరిస్థితుల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఆ విశ్వగురువుల యొక్క సంకల్పంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలు మాత్రం ఎటువంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా ప్రపంచం మొత్తానికి ధ్యానాన్ని, ఈ గొప్ప భగవంతుడి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని అందించడం జరిగింది మిత్రులారా. దానికి గాను ముఖ్యంగా ఈ కరోనా సమయంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మన పిఎంసి ఛానల్ ద్వారా రోజు అద్భుతమైన కాన్సెప్ట్లతో ఎంతో అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందరికి ఇచ్చి, మనందరూ కూడా భగవత్ స్వరూపులు, మనం ఆత్మస్వరూపులు, మనకు మరణం లేదు, ఈ దేహానికి మరణం ఉంది కానీ
మన ఆత్మకు మరణం లేదు, మనంతా ఆత్మస్వరూపులనే సత్యాన్ని సూటిగా చాటి చెప్పి అందరిలో కూడా ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని కలిగించిన మహాయోగి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సరే, ఆ మహాగురువు ఒకటే చెప్పాడు, మన ఛానల్ బీబీసీ ఛానల్ని మించిపోతుంది అని చెప్పేసి పత్రి సారు చెప్పడం జరిగింది. అది ఆ స్థాయికి ఎదగడం కోసమే సాక్షాత్తు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుపతిలో పిఎంసి ఛానల్ ద్వారా మొట్టమొదటిగా ఈ ధ్యాన యజ్ఞం నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే సాక్షాత్తు స్వామివారి ఆశీస్సుతోనే ఆ స్థాయికి మన పిఎంసి ఛానల్ ఎదుగుతుందని మనందరూ కూడా మన గురువు గారు చెప్పిన దాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాం. అది జరుగుతుంది కూడా భవిష్యత్తు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఆ సమయం నుంచి, ఋషుల కాలం నుంచి ఈ యజ్ఞాలు యాగాలు జరుగుతాయి. ముఖ్యంగా యజ్ఞాలకు సంబంధించి 5 రకాల యజ్ఞాలు జరుగుతుంది. దాంట్లో 5 రకాల యజ్ఞాలు ఏంటంటే, ఒకటి దేవతా యజ్ఞం. ఈ దేవతా యజ్ఞం ఎందుకు చేస్తారంటే, దేవతల కోసం, దేవతల యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం కోసం, వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం చేసే యజ్ఞం దేవతా యజ్ఞం అనబడుతుంది. ఆయా దేవతల పేర్లతో జరుగుతుంది ఈ యజ్ఞం. ఈ యజ్ఞం చేయగా వచ్చినటువంటి హవిస్సు, ఈ యజ్ఞం చేయగా వచ్చినటువంటి ఫలితం ఆ దేవతలకి ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా ఎంతో శక్తిని పొంది ఆ దేవతలు ఇంకా విశ్వశాంతి కోసం వాళ్ళు పనిచేస్తారు. రెండోది పితృయజ్ఞం అంటారు. ఈ పితృయజ్ఞం ఏంటంటే, పితృదేవతల కోసం జరిగేటువంటి యజ్ఞం ఇది. అంటే పితృదేవతలు అంటే మనకి ఆ పితృదేవతల ఆశీర్వాదంతో మంచి కుటుంబం వచ్చింది, మంచి తల్లిదండ్రులు ఇచ్చారు, అలాగే మంచి బిడ్డలు ఇచ్చారు. ఇవన్నీ ఆ పితృదేవతలు ఈ భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చారనే కృతజ్ఞతతో మరి చేసేటటువంటి యజ్ఞం పితృయజ్ఞం అనబడుతుంది. ఇదంతా కూడా పూర్తిగా పితృదేవతల కోసం జరిగే యజ్ఞం అన్నమాట. ఇక మూడోది భూత యజ్ఞం అంటారు. ఈ భూత యజ్ఞం అంటే సకల జీవరాశుల కోసం, ఈ చిన్న చిన్న ప్రాణుల కోసం, ఈ జీవుల కోసం, వాటి ఆహారం కోసం ఆ సకల జీవులు కూడా చక్కగా సమృద్ధిగా, ఆరోగ్యంగా, ఎటువంటి ఆహార కొరత లేకుండా వాటికి మేలు జరగాలని చెప్పేసి చేసేటువంటి యజ్ఞాన్ని భూత యజ్ఞం అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ భూత యజ్ఞాన్ని శ్రీకృష్ణుడు చేశాడు. నాలుగోది మనుష్య యజ్ఞం అంటారు. ఈ మనుష్య యజ్ఞం అంటే లోకమంతా శాంతిగా ఉండాలి, లోకమంతా ఈ మనుషులందరూ కూడా స్నేహభావంతో, ప్రేమ, దయ, కరుణతో ఉండాలి. అలాగే ఈ సృష్టిలో ఉన్న మనుషులందరూ కూడా సకల భోగభాగ్యాలతో ఉండాలని, ఆకలి దప్పులతో ఉండకుండా మంచి సమృద్ధికరమైన ఆహారం అందాలని, ఈ మనిషి జాతి అందరూ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా మంచి జరగాలని చెప్పి చేసే యజ్ఞాన్ని మనుష్య యజ్ఞం అంటారు. ఇంకా 5వ యజ్ఞానికి సంబంధించి బ్రహ్మ యజ్ఞం అంటారు. అంటే ఈ విషయం అంతా జ్ఞానం కోసం జరిగేది. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఈ ఆత్మే భగవంతుడు సత్యం మనకు తెలియాలంటే మనం ఎంతో అజ్ఞానంలో ఉంటాం కాబట్టి
ఈ అజ్ఞానం నుంచి ఆ జ్ఞాన దశకి మానవుడు ఎదగాలి. మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ మంచి జరగాలని చేసేటువంటి యజ్ఞాన్ని బ్రహ్మ యజ్ఞం అంటారు. ఇది పూర్తిగా ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ధ్యానం చేసి ఈ భగవంతుడు సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి జరిగేటువంటి యజ్ఞాన్ని బ్రహ్మ యజ్ఞం అంటారు. ఈ సృష్టిలో చాలా తక్కువగా జరిగింది. గత సృష్టి పరిణామం నుంచి చూసుకుంటే ఈ యజ్ఞాలు, ఈ బ్రహ్మ యజ్ఞాన్ని చాలా తక్కువగా జరగడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేవతా యజ్ఞం, పితృయజ్ఞం, భూత యజ్ఞం, 4 మనుష్య యజ్ఞం, 5 బ్రహ్మ యజ్ఞం, ఈ 5 యజ్ఞాలు కలిపి చేసేది ధ్యాన మహాయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు కలిపి చేసేదే ధ్యాన మహాయజ్ఞం. ఇవన్నీ రూపకల్పన చేసిన మహాయోగి విశ్వగురు మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో అద్భుతమైనటువంటి బ్రహ్మర్షి కాబట్టి ఆయన ఈ వీటన్నిటిని కూడా క్రోడీకరించి మనందరూ కూడా ఈ సృష్టిలో అందరూ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని అందించడం జరిగింది. మరి ఆయన పేరులోనే బ్రహ్మర్షి ఉంది. బ్రహ్మర్షి అంటే గతంలో ఈ పదవి మహాయోగులైనటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటారు, వశిష్ఠుడు, అలాగే కొద్ది మంది ఋషులకు మాత్రమే ఈ బ్రహ్మర్షి పదవి రావటం జరిగింది. మరి ఆ రోజున బ్రహ్మర్షి విశ్వామిత్ర స్థాయిలో మన గురువు గారు ఈ రోజున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అయ్యారంటే ఆయన ఎన్నో జన్మల్లో చేసినటువంటి సాధన, ఈ ప్రపంచానికి మేలు జరగాలని భూమి మీదకి వచ్చిన మహాయోగి కాబట్టి మరి అటువంటి మహాయోగి సంరక్షణలో ఈ ధ్యాన యజ్ఞాలు మనందరికి పరిచయం చేయటం, దాంట్లో మన అందరిని భాగస్వాములు చేయటం మన పూర్వజన్మ సుకృతం, మన పూర్వజన్మ చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలం. ఎందుకంటే ఈ యజ్ఞాలు మనం ఎవరి స్థాయిలో వాళ్ళు పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ధన సహాయం చేయొచ్చు. లేదు మన దగ్గర ధనం లేదు, కనీసం ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ఈ పాంప్లెట్లు కానీ ఈ రసీదు పుస్తకాలన్నీ తీసుకుని మనం ఎవరి స్థాయిలో వాళ్ళు మన ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ ధనాన్ని మరి మనకు తెలిసిన స్నేహితులు, బంధువులు, లేకపోతే కుటుంబ సభ్యులు, ఇంకెంతోమంది మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరూ కూడా ₹1 దగ్గర నుంచి ఎంతైనా సాయం చేయొచ్చు. ఆ యజ్ఞంలో అందరూ కూడా ఆ పుణ్యఫలం అందుతుంది. కాబట్టి మనం వరకు ఇచ్చేది అది మనకు, మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ అందరూ కూడా ఇటువంటి యజ్ఞాల్లో భాగస్వాములు చేయటం ద్వారా అడిగినందుకు మనకు ఆ పుణ్యఫలం వస్తుంది. వాళ్ళను కూడా ఆ యజ్ఞంలో భాగస్వాములు చేయటం ద్వారా వాళ్ళకు కూడా ఆ పుణ్యఫలాన్ని మనం పంచడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు మనం చెప్పేది నోటి మాట ద్వారా ఇటువంటి మంచి జరుగుతుంది, ఇటువంటి గొప్ప యజ్ఞాలు మీరు కూడా పాల్గొనండి అని చెప్పి చెప్పడం ద్వారా మనకే పుణ్యం వస్తుంది. దానికి సాయం చేసినందుకు వారికి కూడా పుణ్యఫలం అందుతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ గొప్ప యజ్ఞంలో ఎవరు చేతనంత వరకు వారు మరి తన్ మన్ ధన్ అని అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ గొప్ప యజ్ఞంలో మనందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా నేను మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ముఖ్యంగా పత్రిజీ గారు యజ్ఞాలు ఎందుకు పెట్టాడని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే, ఈ లోకమంతా కూడా ఈ విపరీతమైనటువంటి హింస పెరిగిపోయింది. ముఖ్యంగా
అన్ని జీవుల్ని చంపి తినటం కానీ ఆ జీవుల వద విపరీతంగా పెరిగిపోయింది ఈ లోకం. ఎందుకంటే ముఖ్యంగా ఆ చేపైనా, ఆ కోడైనా, ఆ మేకైనా, ఆ గొర్రె అయినా ఇటువంటి జీవులన్నీ కూడా వాటి ఆత్మ ఉన్నతి కోసం భూమి మీద రావడం జరిగింది. సముద్రంలో కానీ భూమి మీద. మరి వాటిని సహజ సిద్ధంగా వాటి ఆత్మ ప్రణాళిక ప్రకారం ఉన్నత లోకాలకు వెళ్లకుండా ఈ మానవులంతా అజ్ఞానంతో, అహంకారంతో మరి అన్ని జీవులను చంపి తినటం వలన వాటి ఆత్మ ప్రణాళికలను మధ్యలోనే మనం ఆపేయటం వలన ఆ చనిపోయే జీవులన్నీ కూడా ఎన్నో రకాల బాధతో, భావోద్వేగాలతో, తీవ్రమైన దుఃఖంతో చనిపోయి ఆ జీవులన్నీ కూడా ఉన్నత లోకాలకు వెళ్లకుండా ఈ భూమి మీదే ఆకాశంలో ఒక పెద్ద లేయర్‌గా ఏర్పడడం జరిగింది మిత్రులారా. ఒక పెద్ద పొరలాగా ఆ జీవుల ఆత్మలతో ఈ పొరంతా నిండిపోయింది. ఎందుకంటే ఈ మానవులు చంపి హింసించారు కాబట్టి వాటిని మధ్యలోనే వాటి ఆత్మ పాఠాలను నేర్చుకోనీయకుండా ఎన్నో రకాలైనటువంటి నరకాన్ని చూపించారు కాబట్టి మళ్ళీ మానవులందరూ కూడా అటువంటి నరకాన్ని చూపించాలనే తీవ్రమైన కసితో ఈ ఆత్మలన్నీ కూడా ఉండటం జరిగింది. మరి మరి ఈ ఆత్మలన్నీ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే ఈ భూమి మీద గొప్ప పుణ్య కార్యక్రమాలు జరగాలి. మనం అనుకున్నట్టు అన్నదానం, లేకపోతే జ్ఞానదానం, ఇట్లా ఆర్థిక సహాయం, లేకపోతే ఇట్లా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే కూడా ఒక దేవాలయాల నిర్మాణం కానీ, ఒక గుడి కట్టించడం కానీ, అట్లాగే సేవా కార్యక్రమాలు కానీ, ఎన్నో రకాలైన సేవలు కూడా ఉన్నాయి. అవన్నీ చాలా చిన్నటువంటి పుణ్యకార్యం. కానీ ఈ జ్ఞానం అనేది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి మహాపుణ్య కార్యక్రమం ఈ విషయంలో. కాబట్టి విషయం మొత్తం కూడా అందరూ ధ్యానం చేయటం వలన ఈ సృష్టి అంతా భగవంతుడు ఉన్నాడు. అన్ని జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఏ జీవిని చంపరాదు. ఏ జీవిని చంపి తినరాదు. మరి అని చాలా స్పష్టంగా మన గురుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చాలా స్పష్టంగా మనందరం కూడా మోటివేట్ చేస్తూ విషయం మొత్తాన్ని కూడా మేలుకొలుపుతూ మరి ఈ గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. మనంతా కూడా ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టి మరి ఆ జీవుల యొక్క సంరక్షణ కోసం, ఆ జీవుల యొక్క ఆత్మశాంతి కోసం పత్రిజీ గారు ఎన్నో యజ్ఞాలు మరి నిర్వహించడం జరిగింది. అది నిర్వహించడం వలన ఆ జీవులన్నీ కూడా ఈ చనిపోయి దుఃఖంతో ఆవేదనతో నిండిపోయినటువంటి ఈ ఆత్మలన్నీ కూడా ఓకే, ఇటువంటి గొప్ప పుణ్య కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో పత్రిజీ గారు లాంటి మహాయోగుల యొక్క సంరక్షణలో తమ రాబోయే తరాలు, తమ పిల్లలు, తమ సంతానం భవిష్యత్తులో సుఖంగా, సంతోషంగా వాటి యొక్క ఆత్మ పాఠాలు నేర్చుకుంటాయి. ఇక మనకి ఇబ్బంది లేదని చెప్పేసి ఈ ఆత్మలన్నీ కూడా సంతోషంతో ఉన్నత లోకాలకి వెళ్ళటం జరిగింది మిత్రులారా. మరి అందుకనే పత్రిజీ గారు ఎంతో దూరదృష్టితో ఈ గొప్ప యజ్ఞాలన్నీ కూడా భూమి మీద నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను మన పత్రిజీ గారు చూపినటువంటి ఈ గొప్ప మార్గాన్ని మరి ముఖ్యంగా డిసెంబర్ 21న మనం కడతాల్లో హైదరాబాద్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం వేలాది మంది ధ్యాన యోగుల సమక్షంలో, జ్ఞాన ఆత్మ బంధువుల సమక్షంలో ఒక పెద్ద పండగ, ఒక మహా ఉత్సవం జరుగుతుంది మిత్రులారా.
దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విశ్వం మొత్తానికి ఈ ధ్యాన శక్తిని అందిస్తే ఈ మానవులంతా కూడా అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు, మనలో కూడా దైవం ఉంది, మనమే దేవుడు అని సత్యాన్ని తెలుసుకుని ఏ జీవిని చంపకుండా శుద్ధ శాకాహారంతో ఈ భగవంతుడే ఆత్మ అనే సత్యాన్ని, ఆ సంపూర్ణ జ్ఞానాన్ని పొంది ఈ సృష్టి మొత్తం కాపాడబడుతుందనే ఏకైక లక్ష్యంతో మన గురుగారు ఎన్నో యజ్ఞాలు నిర్వహించడం జరిగింది. మరి పత్రిజీ గారి సహకారంతో విశ్వం అంతా మరి మరుగున పడిపోయినటువంటి ఈ ధ్యాన విద్య, భారతీయ సనాతన సంప్రదాయం అయినటువంటి ఈ వేద విద్య, భారతీయ ఋషులు మునులు యోగులు చెప్పినటువంటి ఈ గొప్ప విద్య మళ్ళీ ఆ బుద్ధ భగవానుడి ఆశీర్వాదంతో, మన గురువు గారు పత్రిజీ గారి ఆశీర్వాదంతో కొన్ని కోట్ల మంది ధ్యాన యోగులు అయ్యారు ఇవాళ భూమి మీద. వాళ్ళందరూ కూడా సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. మరి తెలియక ముందు మనందరూ కూడా ఈ మాంసాహారం తిన్నవాడు. మరి తెలుసుకున్న తర్వాత మనందరం మారిపోయి శుద్ధ శాకాహారులు అయ్యామంటే ఇదంతా పత్రిజీ గారు మనకు అందించినటువంటి ఈ గొప్ప జ్ఞానం వల్లనే, ఈ గొప్ప యజ్ఞాల వల్లే జరిగిందని చెప్పేసి మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులు. ముఖ్యంగా ఆయన ఎంతో ముందు చూపుతో పెట్టినటువంటి ఈ ధ్యాన యజ్ఞాల వలన మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగా అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అనే పతంజలి మహర్షి గారు చెప్పినట్టుగా ఈ గొప్ప సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఈ సత్యాన్ని అందరిలో అన్ని దేశాలు సుమారు 174 దేశాలు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి మరి వాళ్ళ ప్రపంచం అంతా కూడా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం, ఇది గొప్ప యోగి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరగటం చాలా సంతోషం. మరి దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది. ముఖ్యంగా దీంట్లో యోగా అంటే ఇదేదో భారతదేశానికో లేకపోతే హిందూ దేశాలకు సంబంధించిన వ్యవహారం కాదు. మరి 174 దేశాలంటే దీంట్లో ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి, అట్లా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ యొక్క మతాల్ని ఆచరణలో పెట్టేటువంటి దేశాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా దీనిలోని సైన్స్ని కనిపెట్టి, దీనిలో గొప్ప శాస్త్రాన్ని కనిపెట్టి వాళ్ళందరూ కూడా ఆచరణలో పెడుతున్నాం అంటే ఇది ఆ విశ్వగురువులు, హాస్టల్ మాస్టర్లు అందరూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క నాయకత్వంలో ప్రపంచానికి అందించినటువంటి వేద విద్య, ఈ ధ్యాన విద్య అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే మన గురుగారు ఇంకో గొప్ప సత్యాన్ని ఎంతో దూరదృష్టితో ముందుగానే మనందరికి అందించడం జరిగింది. ఏంటంటే డిసెంబర్ 21న మనకు ప్రతి సంవత్సరం కడతాల్లో ధ్యాన మహాయాగాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలన్నీ కూడా గతం నుంచి ఇప్పటి నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన ఎంతో ముందు చూపుతో పెట్టినటువంటి కార్యక్రమం డిసెంబర్ 21న ఇటీవల ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి డిసెంబర్ 21న అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించటం ఎంతో ప్రపంచానికి, మన ధ్యాన కుటుంబానికి, ఇంకా పత్రిజీ పరివారికి ఎంతో ఒక అద్భుతమైనటువంటి మధురమైన రోజుగా అది నిలుస్తుంది. ఎందుకంటే మన గురువు గారు ఎంతో దూరదృష్టితో డిసెంబర్ 21నే మొదలు పెట్టడం జరుగుతుంది. మరి అదే రోజుని వాళ్ళ ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేసి, దీంట్లో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని దేశాలు మరి యాక్సెప్ట్ చేసి డిసెంబర్ 21న అంతర్జాతీయ మెడిటేషన్ డేగా ప్రకటించడంలో
మరి నరేంద్ర మోడీ గారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇటువంటి ఎంతో మంది మాస్టర్ల యొక్క సహకారంతో ఇది కూడా అద్భుతంగా జరిగింది మిత్రులారా. కాబట్టి ముఖ్యంగా కరోనా సమయంలో మన యొక్క పిరమిడ్ టెక్నాలజీని పత్రిజీ గారు కూడా ప్రపంచానికి ఎంతో అద్భుతంగా అందించడం జరిగింది. ఒక ధ్యానమే కాదు, ఈ ధ్యానం మామూలుగా చేసే కంటే కూడా ఒక పిరమిడ్ లో చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందని చెప్పి సత్యాన్ని ఈ పిరమిడ్ టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప యోగి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. పిరమిడ్లు అంటే ఆధునిక శక్తి క్షేత్రాలు. అది విశ్వం నుంచి భూమికి నిరంతరం జరిగేటువంటి శక్తి ప్రవాహ కేంద్రాలను కనిపెట్టి దానిలో ఉన్నటువంటి అద్భుతమైన సైన్స్ ని ప్రపంచానికి మన గురుగారు పత్రిజీ గారు అందించడం జరిగింది. పిరమిడ్లు అంటే గతంలో ఉన్న అపోహ ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్ సమాధులకి, ఆ మహారాజులకి మహారాణులకి సంబంధించినటువంటి వాళ్ళ శవపేటికల్ని భద్రపరచడానికి పెట్టినటువంటి ఒక కట్టడంగా ప్రపంచానికి గతంలో పరిచయం అయింది. కానీ పిరమిడ్లు అంటే దానిలో ఉన్న అద్భుతమైన సైన్స్ ని కనిపెట్టి దానిలో ఏ వస్తువు పెట్టినా ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన శక్తి ఆ పిరమిడ్ లో ఏ వస్తువు పెట్టినా అందుతుంది. 3 రెట్లు అధికమైన ప్రాణశక్తి అందుతుందని చెప్పేసి దీని మీద ఎన్నో రకాల శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, అట్లా మన పత్రిజీ గారు కానీ మన ధ్యాన కుటుంబంలో ఎంతో మంది ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఈ సత్యాన్ని కనిపెట్టి మరి పత్రిజీ గారి ఆశీర్వాదంతో ఈ పిరమిడ్ టెక్నాలజీని ప్రపంచానికి అందించడం జరిగింది మిత్రులారా. ఇవాళ ఓటుగా ఉన్నటువంటి పిరమిడ్ కేంద్రాలు ఇవాళ భూమి మీద ప్రపంచ దేశాల్లో కొన్ని లక్షల పిరమిడ్ల నిర్మాణం జరిగిందంటే అది పత్రిజీ గారి యొక్క ముందు చూపుకి అద్భుతమైనటువంటి ఉదాహరణ. మరి ఇక్కడే కాదు, దేశ విదేశాల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి కట్టడాలు కూడా ఈ పిరమిడ్ టెక్నాలజీని వాడుతున్నారంటే దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సైన్స్ ని అందరూ తెలుసుకున్నారు, ప్రపంచం అందరూ కూడా తెలుసుకుని అందరూ ఆచరణలో పెడుతున్నారు. దీనికి కానీ ముఖ్యంగా వైద్య శాస్త్రంలో ఎన్నో రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి. మరి కరోనా సమయంలో ముఖ్యంగా మన గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు పెద్దలు లక్ష్మణరావు గారు పిరమిడ్ బెడ్లు తయారు చేసి కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. పంపిస్తే కరోనా పాజిటివ్ వచ్చి ఒక వారంలో చనిపోతారు అనుకునేటువంటి పేషెంట్ని ఆ పిరమిడ్ బెడ్ల మీద పడుకోబెట్టడం వలన వారం రోజులు చక్కగా క్లియర్ అయిపోయి వాళ్ళ యొక్క కరోనా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారంటే అది పిరమిడ్ యొక్క శక్తి. దానిలో ఉన్నటువంటి సైన్స్ ని అక్కడున్న డాక్టర్లు అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి దీని మీద పెద్ద రిపోర్టు తయారు చేశారు పిరమిడ్ టెక్నాలజీ గురించి. పిరమిడ్ అనేది మామూలు విషయం కాదు. ఒక బెడ్ మీద పడుకుంటే ఇంత గొప్ప శక్తి ఉన్నప్పుడు అంటే ధ్యానం ద్వారా ఇంకెంత అద్భుతమైన ప్రాణశక్తిని పొందొచ్చు అనేటువంటి సత్యాన్ని కూడా ఆ డాక్టర్లందరూ కూడా పరిశోధన రూపంలో భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఇదంతా కూడా మొత్తం వాళ్ళు కనిపెట్టిన సత్యాన్ని సైంటిఫిక్ వేలో అందించడం జరిగింది భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారు. మరి దాని ఫలితమే ఇటీవల గొప్ప ఒక అద్భుతమైనటువంటి భారత ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ వారు మరి వైద్య శాఖ పరంగా ఈ పిరమిడ్ అనేది చాలా అద్భుతం, ఈ పిరమిడ్ టెక్నాలజీ అనేది చాలా అద్భుతమైనది, చాలా సైంటిఫిక్ వేది. దీనివల్ల ఎన్నో రకాలైన రోగాల్ని అతి సులభంగా ఎటువంటి ఖర్చులు లేకుండా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఆ సత్యాన్ని వాళ్ళు కనుక్కొని ప్రతి హాస్పిటల్లో ఈ పిరమిడ్ బెడ్లు, ఈ పిరమిడ్ టెక్నాలజీని వాడండి, మరి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పేసి ఇది జీవో రూపంలో ఇవ్వటం
మన పత్రిజీ గారు చూపిన ముందు చూపుతో ఆయన కనిపెట్టినటువంటి సత్యానికి దక్కినటువంటి అద్భుతమైన విజయంగా నేను మనందరూ కూడా గర్వించాల్సిన గొప్ప క్షణాలు. మరి సైన్స్ సహజంగా ఒప్పుకోదు కదా ఏది కూడా. మరి సైన్సే ఇవాళ మన పిరమిడ్ టెక్నాలజీని ఒప్పుకొని అందరూ కూడా ఆచరణలు పెట్టాలి. ప్రతి హాస్పిటల్లో భారతదేశంతో జరగాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ ద్వారా అన్ని హాస్పిటల్స్ కి ఈ యొక్క ఈ జీవోని ఇవ్వడం అనేది మన పత్రిజీ గారు చూపినటువంటి గొప్ప మార్గాన్ని ఎంతో దూరదృష్టితో ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన మనందరికీ పరిచయం చేసిన మహాయోగి మన గురుగారు. ముఖ్యంగా మిత్రులారా, ఈ ధ్యానం అనేది చాలా గొప్ప అద్భుతమైనటువంటి సైన్స్. ఇది తెలియకపోవడం చాలా మంది ఏదో కొన్ని మతాలకు కొన్ని కులాలకు సంబంధించింది అని చెప్పేసి ఒక భావనతో ఉన్నారు. అంటే ఈ ధ్యానం అనేది మనందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సహజంగా మన ప్రాణశక్తిని తీసుకుంటూ ఉంటాం. ఈ తీసుకునే ప్రాణశక్తికి కళ్ళు తెరిచి చూడటం వల్ల ఎన్నో రకాల వస్తువులు గ్రహిస్తాం. దాని ద్వారా ఎంతో రకమైనటువంటి శక్తి మనకు ఖర్చు అవుతుంది. ఈ కళ్ళు తెరిచి చూడటం ద్వారా మన మనసు పనిచేస్తుంది కాబట్టి ఈ మనసు ద్వారా ఎన్నో రకాల ఆలోచనలు వచ్చి దాని ద్వారా ఎంతో శక్తి మనకి ఖర్చు అయిపోవడం జరుగుతుంది. మన మెదడు రోజుకి సుమారు 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తుంది సుమారు. మరి మన శక్తి అంత ఎక్కువ ఖర్చు అయ్యేది మన ఆలోచనలకే శక్తి ఖర్చు అవుతుంది మిత్రులారా. మరి ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తాం. దాని ద్వారా మనసు పనిచేస్తుంది. ఆ మనసు పనిచేయడం ద్వారా ఎంతో శక్తి ఖర్చు అవుతుంది సుమారు. మరి అటువంటి పరిస్థితుల్లో మన మనసును ఆపడం సాధ్యం కాదు. దానివల్ల శక్తి ఖర్చు అయిపోయిందని మనం రాత్రిపూట నిద్ర ద్వారా ప్రాణశక్తిని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. రాత్రిపూట గాఢ నిద్ర సమయంలో మన మనసు ఆగిపోతుంది కాబట్టి ఆ సమయంలో మనం అద్భుతంగా ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మనం రాత్రంతా కూడా ఆ మనస్సు ఆగిపోవటం వలన మనం ఎక్కువగా ప్రాణశక్తిని ఆ నిద్ర ద్వారా తీసుకోవటం వలన ఆ తీసుకున్నటువంటి శక్తిని మళ్ళీ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలకి ఈ శక్తిని ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మిత్రులారా, రాత్రిపూట నిద్రలో మనం చాలా తక్కువగా తీసుకుంటాం ప్రాణశక్తి. అదే మన శరీరం నిలువుగా ఉన్నదాన్ని మనం తెలియక అడ్డంగా పడుకునే నిద్ర ద్వారా తీసుకుంటాం. కానీ భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ ఎంతో అద్భుతంగా పరిశోధనలు చేశారు. వాళ్ళనే భారతీయ ఋషులు, యోగులు, మహాయోగులు అని చెప్పేసి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని చెప్పేసి సప్త ఋషుల దగ్గర నుంచి మరి ఎంతో మంది మహానుభావులు, మహాయోగులు ఈ గొప్ప సత్యాన్ని, ఈ ప్రాణశక్తిని ఎలా పొందాలి, ఎలా పొందవచ్చు అనేటువంటి ఎన్నో పరిశోధనలు చేసి మన శరీరం నిలువుగా ఉన్నదాన్ని కళ్ళు మూసుకొని ధ్యానం ద్వారా అద్భుతంగా ప్రాణశక్తిని పొందవచ్చు. ఎందుకంటే మన శరీరం నిలువుగా ఉంది. నిలువుగా కూర్చుని మనం ధ్యానం ద్వారా ఎంతో అద్భుతంగా పొందవచ్చు అని చెప్పేసి కళ్ళు మూసుకొని మనసులో ఆలోచనలు ఆపితే దాని ద్వారా ఎంతో అద్భుతమైన ప్రాణశక్తిని పొందవచ్చని వాళ్ళందరూ కూడా గొప్ప పరిశోధనలు చేసి ఈ సత్యాన్ని ప్రపంచానికి, ఈ విషయానికి అందించారు మిత్రులు. వాళ్ళు అందించిన మహాసారమే ధ్యానం. దాన్ని పూర్వకాలంలో తపశ్శక్తి అనేవాడు. ఈ తపశ్శక్తి యొక్క ఫలితమే వాళ్ళు ఏది కావాలంటే అది, ఏ వస్తువు కావాలంటే, ఈ సృష్టిలో ఏది కావాలంటే వాళ్ళకి ఆ ఋషులకి, ఆ మహాయోగులకి అందేది. ఆ తపశ్శక్తే ధ్యాన శక్తి. పేర్లు మార్పే కానీ పెద్ద తేడా ఏమి లేదు. ఇదే సత్యాన్ని మన వేదాల నుంచి, మన భగవద్గీత కానీ, అట్లాగే బైబిల్ చెప్పిన
జీసస్ క్రైస్ట్ బైబిల్లో చెప్పిన సారం అదే. శ్రీకృష్ణ భగవానుడు మరి భగవద్గీతలో చెప్పిన సారం అదే. మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో చెప్పిన సారం అదే మిత్రుల. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అంతటా ఆత్మగా ఆయనే ఉన్నాడు. అన్ని ప్రాణుల్లోనూ ఆ భగవత్ శక్తి ఉంది. దాన్నే విశ్వశక్తి అంటారు, దాన్నే ప్రాణశక్తి అంటారు, దాన్నే జీవశక్తి అంటారు, దాన్నే ఆత్మశక్తి అంటారు. ఆ ఆత్మే భగవంతుడైన సత్యాన్ని చాలా స్పష్టంగా అందరిలో ఉంది, అన్ని ప్రాణుల్లో ఉంది. చీమ దగ్గర నుంచి అన్ని జీవరాశులు, కోడిలో, మేకలోను, చేపలోను, గొర్రెలోను, బర్రెలోను, నీలోను, నాలోను, సృష్టి అంతా అన్ని పదార్థాల్లోనూ ఆ దైవశక్తి ఉందనే సత్యాన్ని అందించింది మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత ఎన్నిక. కాబట్టి మిత్రులారా, ఈ ధ్యాన యొక్క శక్తి గురించి కొన్ని విషయాలు వింటే మనకి ఎంత అద్భుతం అనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో జపాన్లో మరి ఆటం బాంబుతో ఎన్నో రకాలైన యుద్ధాలు జరిగాయి. మరి అప్పుడు ప్రయోగం చేసినటువంటి ఆ దేశాలు చేసినటువంటి ప్రయోగాల్లో కొన్ని ప్రాంతాల్లో బాంబులు, ఆటం బాంబులు వేడిస్తే అవన్నీ పేలి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది మాడి మసి అయిపోవడం జరిగింది. ఆటం బాంబు ఆ యొక్క బాంబుల యొక్క ప్రభావం. మరి అటువంటి పరిస్థితిలో జపాన్లోని ఒక ప్రాంతంలో కొన్ని లక్ష్యాలు గురి చేసుకుని ఈ ఆటం బాంబులు కొన్ని ప్రాంతాలు వదలడం జరిగింది. కానీ విచిత్రంగా ఆ ప్రాంతంలో ఈ ఆటం బాంబులు ఎన్నిసార్లు అక్కడ విడిచినా అవి పేలలేదంట. మిగిలిన ఏరియాలన్నీ కూడా పేలిని, యుద్ధం పరిసమాప్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత దీని మీద శాస్త్రజ్ఞుల బృందాన్ని రీసెర్చ్ కోసం పంపించారు. అసలు మన యుద్ధంలో మిగిలిన చోట్ల అన్ని చోట్ల బాంబులు పేలినాయి, ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో బాంబు ఎందుకు పేలలేదు, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి పరిశోధన చేయమని శాస్త్రవేత్తల బృందాన్ని పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టిన సత్యం ఏంటంటే, అక్కడ ఆ ప్రాంతంలో కొంతమంది కూర్చొని ధ్యానం చేస్తున్నారంట. వాళ్ళు ధ్యానం చేయడం ద్వారా సాక్షాత్తు ఈ సృష్టిలో గొప్ప శక్తి అయినటువంటి ఆటం బాంబులే వీరి యొక్క ధ్యాన శక్తి ద్వారా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే మరి ఆటం బాంబుని, అణుబాంబుని కంటే ఎంత గొప్ప శక్తి ఈ ధ్యాన శక్తి అని చెప్పేసి ప్రపంచానికి మరి ఆ శాస్త్రవేత్తలు ఆ రోజులోనే వారి యొక్క పరిశోధన ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, దాన్నే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రపంచానికి ఈ ధ్యాన శాస్త్రాన్ని, ఈ ధ్యాన విజ్ఞానాన్ని దశ దిశలా వాడవాడలా ఒక్కడుకున్నటువంటి మన పత్రిజీ గారు వాళ్ళ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ధ్యాన యోగం తయారు చేశారంటే, ఈ ధ్యానంలో ఉంటుంది సైంటిఫిక్ వేని పరిచయం చేయటం వల్ల దానిలో ఉన్నటువంటి శాస్త్రాన్ని ప్రపంచం అంతా తెలుసుకుంది. కాబట్టి అందరు దాన్ని ఆచరణలో పెడుతున్నారు, అందరు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు మిత్రులారా. కాబట్టి ముఖ్యంగా ఈ ధ్యాన శక్తిని, ఈ ధ్యాన శాస్త్ర విజ్ఞానాన్ని, ఈ ధ్యాన మహాశాస్త్రాన్ని మనందరూ కూడా పత్రిజీ గారి శిష్యులుగా, పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ గొప్ప విద్యని మనందరూ కూడా ఈ విశ్వం మొత్తానికి అందించాల్సిన బాధ్యత, మన గురుదక్షిణ చెల్లించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎంతకంటే గొప్ప లక్ష్యం ఏమేమి ఉన్నది మానవ జన్మ. ఎందుకంటే ఆ మహాగురువు మన పత్రిజీ గారు అదే బుద్ధుడు అందించిన, అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన, అదే శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, వినాయకుడు చెప్పిన, సుబ్రహ్మణ్య స్వామి అయినా, అయ్యప్ప స్వామి అయినా, షిరిడి సాయి చెప్పిన, సాక్షాత్తు కలియుగ దేవుని ప్రత్యక్ష శ్రీమన్నారాయణ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు చెప్పిన, బ్రహ్మం గారు చెప్పిన, వేమన్ గారు చెప్పిన, మన పత్రిజీ గారు చెప్పిన అదే సత్యాన్ని జీసస్ క్రైస్ట్ బోధించారు. అదే సత్యాన్ని
మహమ్మద్ ప్రవక్త బోధించారు, అదే సత్యాన్ని బుద్ధ భగవానుడు బోధించారు. వీళ్ళందరూ కూడా ధ్యాన మహాశాస్త్రం నుండి మహావిజ్ఞానాన్ని ప్రపంచానికి విషయాన్ని బోధించారు మిత్రులు. కాబట్టి మనంతా కూడా ఈ గొప్ప యజ్ఞంలో భాగస్వాములై మనందరూ కూడా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి, పత్రిజీ గారు ఏదైతే మనకు ధ్యానాన్ని బోధించాడో, ఈ గొప్ప సైన్స్ని, ఈ గొప్ప శాస్త్రాన్ని మన చుట్టాలు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులే కాదు, విశ్వం అంతా మన వాళ్ళే, అన్ని ప్రాణులు మన మన సోదరులే. వాటన్నిటిని కూడా కాపాడుతూ, అందరికి కూడా గొప్ప సత్యాన్ని నేర్పుతూ, మరి ప్రపంచం మొత్తాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే ఉద్దేశంతోనే మరి ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారి లక్ష్యం మేరకు, వారి ఆశయం మేరకు ఈ గొప్ప యజ్ఞాలు జరుగుతున్నాయి మిత్రులారా. ముఖ్యంగా మన పిఎంసి ద్వారా తిరుపతిలో జరిగిపోయే ధ్యాన మహాయజ్ఞం అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా జరగాలని, ఆ యజ్ఞంలో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మీ అందరు కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇది మామూలు యజ్ఞం కాదు. సహజంగా కుటుంబం కోసం లేదా కొన్ని కోరికల కోసం, కొన్నిటి కోసం జరిగేది ఒక లిమిటెడ్ యజ్ఞం. కానీ మన గురువు గారు చేసే యజ్ఞాలన్నీ కూడా విశ్వశాంతి కోసం, సకల జీవరాశుల కోసం, మరి విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం చేసే ఈ గొప్ప యజ్ఞంలో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వాములు అయ్యి తీరాలి. అందరూ కూడా ఆ యజ్ఞంలో పాలు పంచుకునే విధంగా మన అందరూ కూడా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మన అందరికి కూడా ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం మన ఛానల్ ద్వారా ఎంతో అద్భుతమైన విజ్ఞానం, ప్రతి క్షణం సత్య దర్శనం చెప్తున్నాం. మరి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల యాడ్లు వేసి ఎన్నో రకాల నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి రోజు. కానీ మన ఛానల్ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని మనం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇళ్లలో ఈ జ్ఞానం వెళ్తుంది మిత్రులారా. నేను మీ అందరు కూడా చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనం పిరమిడ్ కడతాం, అది ఆ ప్రాంతానికి పరిమితం అవుతుంది. దాంట్లో కొంతమంది మాత్రమే ధ్యానం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది లక్షలు ఖర్చు అవ్వచ్చు, సుమారుగా కోట్లు కూడా అవ్వచ్చు. అలాగే మనం శాకాహార ర్యాలీలు చేస్తాం. ఆ ర్యాలీల యొక్క ఉద్దేశం అందరూ కూడా శాకాహారులు అవ్వాలని, ఆ సకల జీవులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక ఉద్దేశం చేస్తాం. కానీ ఆ ర్యాలీ ఆ ప్రాంతానికి, అక్కడ చూసిన వాళ్ళ వరకు మాత్రమే పరిమితం. అట్లాగే కొన్ని క్లాసులు మనం పెడతాం. ఈ క్లాసులు పెట్టినప్పుడు ఆ క్లాసులు వినేవాళ్ళు, వచ్చిన వాళ్ళు వారు అంతవరకే ఆ పాత్ర, వారికే ఆ జ్ఞానం అందటం జరుగుతుంది. వాటికి కూడా లక్షలు ఖర్చు అవుతుంది. ఒక పిరమిడ్ కట్టాలన్నా, ఒక ర్యాలీ పెట్టాలన్నా, శాఖాహార ర్యాలీ, గొప్ప మహాకరుణ ర్యాలీలు పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా ఎంతో ఖర్చు, ఎన్నో వేలు, లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. పెద్ద పెద్ద పిరమిడ్లు అయితే కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మహేశ్వర మహాపిరమిడ్ మన కడతాలు కానీ, మన బెంగళూరు పిరమిడ్ కానీ, అట్లాగే మన పేరవరం పిరమిడ్ కానీ, ఇవన్నీ కూడా. అదే మనం ఈ ఖర్చు ద్వారా మనకు చేతనైనంతలో ఆ పిఎంసి ఛానల్ ద్వారా అందించేటువంటి ఈ జ్ఞాన యజ్ఞానికి మనం ₹1 దగ్గర నుంచి మన స్థాయి తగ్గట్టు వేలు కావచ్చు, వందలు కావచ్చు, లక్షలు కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి శక్తి కలతో వాళ్ళు సాయం చేయడం ద్వారా మనం ఇచ్చే ప్రతి రూపాయి ద్వారా ఈ విశ్వం మొత్తం కూడా ఈ జ్ఞానం అందుతుంది మిత్రులారా. ఈ విశ్వం మొత్తం మనం చేసే శాకాహార ర్యాలీలు ప్రచారం జరుగుతుంది. ఈ విశ్వం మొత్తం కూడా ఈ ధ్యాన శాస్త్రం అందరికి అందుతుంది. ఈ విషయం మొత్తం కూడా ఈ పిరమిడ్ యొక్క టెక్నాలజీ అందరికీ పరిచయం అవుతుంది. ఈ పిరమిడ్ యొక్క శక్తిని ప్రపంచం అంతా కూడా అందుకుంటారు మిత్రులారా. కాబట్టి మనం చేసే లిమిటెడ్ ప్రోగ్రాంల కంటే కూడా ప్రతిరోజు లేకపోతే ప్రతి నెల ఎవరి స్థాయిలో వాళ్ళు మన చేతనంత వరకు
ఈ పిఎంసి ఛానల్కి మనం సపోర్ట్ చేయడం ద్వారా కొన్ని కోట్ల మందికి మన ద్వారా ధ్యానం అందించిన వాళ్ళు అవుతాం, కోట్ల మందికి ఈ శాకాహారాన్ని అందించిన వాళ్ళు అవుతాం, కోట్ల మందికి ఈ పిరమిడ్ యొక్క శక్తిని అందించిన వాళ్ళు అవుతాం. మన గురువు గారి లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 ఎప్పుడైతే పూర్తవుతుందో ఈ ప్రపంచం అంతా కూడా సత్యయుగం అయిపోతుంది మిత్రుల. ఇప్పుడు మనం సత్యయుగంలోకి ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. ఎందుకంటే గతంలో మనకు 4 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాలు చూసుకుంటే మొదట్లో సత్యయుగం ఉండేది, తర్వాత నుంచి మనకి త్రేతాయుగం వచ్చింది, త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వచ్చింది, తర్వాత కలియుగం వచ్చింది. మరి కలియుగం కూడా పూర్తి అంతమైపోతుంది ఇప్పుడు త్వరలోనే, అతి కొద్ది కాలంలోనే. మనం ఇప్పుడు సత్యయుగంలో ఎంటర్ అయ్యాం. ఇక్కడి నుంచి పత్రిజీ గారు భూమి మీదకి వచ్చి ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలను, ఈ ధ్యాన యజ్ఞాలని, ఈ ధ్యాన మహాచక్రాలని, ఈ ధ్యాన మహాయాగాల్ని, మహిళా ధ్యాన మహాచక్రాలని, మహాకరణ ధ్యాన మహాయాగాల్ని ఎన్నో జరిపించి భూమి మీద విశ్వం మొత్తాన్ని, ఈ ధ్యాన శక్తిని, ఈ యొక్క ఈ తపశక్తి అనేటువంటి గొప్ప శక్తి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం వలన అందరూ కూడా ధ్యానులు అవుతున్నారు, అందరూ కూడా సోదర భావంతో ఉంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచం అంతా కూడా ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు ఘర్షణ జరుగుతుంది. ఎన్నో రకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుని కొన్ని లక్షల మందిని, వేల మందిని నరకటం, చంపటం, రక్తపాతం జరుగుతుంది. మరి భూప్రళయాలు జరుగుతున్నాయి, సముద్రాలు పొంగుతున్నాయి, ఎన్నో రకాల సునామీలు వస్తున్నాయి, ఎన్నో రకాలైన ప్రళయాలు మనం చూస్తున్నాం. కరోనా లాంటి ఎన్నో రకాలైనటువంటి ఉత్పాతాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మిత్రులారా, మనం గమనించాలి. మనం చేసే అహింస, మనం చేసే అజ్ఞానపూరితమైన చర్యల వల్ల మానవుడు ఈ సృష్టిలో భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించకుండా, మనకు తెలిసిందే గొప్పది, అందరూ చేస్తున్నారు, ప్రపంచం అంతా చేశారు, మా వంశాచారంగా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేసే అజ్ఞానపూరిత, మరి హింసాపూరిత చర్యల వల్ల ప్రపంచం అంతా కూడా ఈ భేదభావంతో అందరిలో భగవంతుడు ఉన్నాడు సత్యాన్ని మర్చిపోయి, నువ్వు వేరు నేను వేరు, నా కులం నీ కులం, నా మతం నీ మతం, నా ప్రాంతం నీ ప్రాంతం, నా దేశం నీ దేశం అనే ఈ రకరకాల భేదభావాలతో అందరిలోనూ భగవశక్తి ఉందనే శక్తిని మర్చిపోయి, ఆ జ్ఞానాన్ని మర్చిపోయి అజ్ఞానంతో ఉండడం వల్ల ఈ విద్వేష భావంతో మనం ఒకరినొకరు నరుక్కుంటున్నాం, చంపుకుంటున్నాం, రక్తపాతం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ ప్రళయాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఆపాలంటే ప్రతి ఒక్క మానవుడు భూమి మీద ధ్యానం తీరవలసిందే. ప్రతి మానవుడు శాకాహారి అయి తీరవలసిందే అని చాలా స్పష్టంగా ప్రతి మానవుడికి జ్ఞానం అందాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో మరి ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చి ఈ జ్ఞానాన్ని మనకు అందించారు మిత్రులారా. మనందరూ మన గురువు గారికి ఇచ్చేటువంటి గురుదక్షిణ ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని ఆయన ఏదైతే చూపించాడో, ఏదైతే మనందరికి బోధించాడో, ఏదైతే ఈ జ్ఞానాన్ని మనందరికి అందించాడో, మన బాధ్యత మనందరికి అందించాలి. ఇది మన మానవ జీవిత లక్ష్యం. సహజంగా చిన్న చిన్న లక్ష్యాల కోసం మనం పనిచేస్తాం. ఎందుకంటే కుటుంబం కోసం, లేకపోతే ఒక ఉద్యోగం, డబ్బు సంపాదన, కొన్ని భోగాల కోసం, కొంత పేరు ప్రఖ్యాతులు, ఎన్నో రకాల కోసం మనం ప్రయత్నం చేస్తాం. అవన్నీ తాత్కాలిక ఆనందాలు మిత్రులారా. కానీ శాశ్వత ఆనందం ఏంటంటే భగవంతుడు. ఆయన పట్టుకుంటే బ్రహ్మానందాన్ని పొందుతాం, ఆ శాశ్వత ఆనందాన్ని పొందుతాం. అది పొందాలంటే ప్రతి మానవుడు నిరంతరం ధ్యానం చేయవలసిందే. ఈ ధ్యానం ద్వారా మాత్రమే ఆత్మను పట్టుకుంటాం. ఈ ఆత్మే భగవంతుడు అనే సత్యం తెలుసుకుంటాం. ఆత్మ అందరిలో ఉంది, అన్ని ప్రాణుల్లో ఉంది, ఈ సృష్టి అంతా అన్ని జీవుల్లో ఉందని తెలుసుకుని ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా శాంతిగా ఉంటుంది, విశ్వం అంతా కూడా కళ్యాణంగా ఉంటుంది, విశ్వం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకుని
దాన్ని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికని మనందరూ కూడా తిరుపతిలో సెప్టెంబర్ నెలలో జరగబోయేటటువంటి ఈ 7 రోజుల ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన బంధువులందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి బంధుమిత్రులతో మన ధ్యాన బంధువులందరికీ చెప్పి మరి అందరికీ నేర్పించి ఈ ధ్యాన గొప్ప యజ్ఞాన్ని అందరికీ నేర్పించి అందరిని కూడా దాంట్లో వారి శక్తి కొలది తన్ మన్ ధన్ ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ గొప్ప యజ్ఞానికి సహాయం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి నేను మీ అందరు కూడా మనవి చేసుకుంటూ ఈ గొప్ప యజ్ఞం లోక కళ్యాణం కోసం విశ్రాంతి కోసం చేసే యజ్ఞంలో మనందరం భాగస్వాములు అవటం చాలా సంతోషం. అది పత్రిజ్ గారు మనకు అందించే గొప్ప వరం అని చెప్పేసి నేను మీ అందరు కూడా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుపతిలో జరగటం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి తిరుపతి నుంచే ఈ గొప్ప యజ్ఞం నిర్వహించడం పిఎంసి ఛానల్ వారు మరి తిరుపతి పిఎస్ఎం మాస్టర్ల సహకారంతో ఈ గొప్ప యజ్ఞం జరగడం చాలా సంతోషం మిత్రులారా. మనందరూ కూడా దానిలో మన శక్తి కొలది బాధ్యత తీసుకోవాలి. మనందరూ కూడా మోటివేట్ చేసి ఆ గొప్ప యజ్ఞంలో ఇది మన గురుతర బాధ్యత, మనందరి బాధ్యతగా భావించి మనందరూ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా పిఎంసి ఛానల్ ద్వారా ఈ చేసే యజ్ఞంలో కృష్ణా జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా నేను కూడా నా శక్తి కొలది నేను పనిచేసి ఈ గొప్ప యజ్ఞంలో నా చేతనైనంత వరకు ఖచ్చితంగా పనిచేసి అందరినీ ఆ దిశగా ఆ లక్ష్య వైపు ప్రయాణం చేయటంలో నా వంతు భాగస్వామి నేను పోషిస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ చివరిగా చిన్న శ్లోకంతో మనం ఎండ్ చేసుకుందాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సా వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభవేత్. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై శ్రీమన్ నారాయణేతి సమర్పయామి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం అసతో మా సద్గమయం తమసో మా జ్యోతిర్గమయం మృత్యోర్మం అమృతంగమయం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తం సుఖినో భవంతు తదాస్తు. లోకా సమస్తం ఆయురారోగ్యమస్తు తదాస్తు. లోకా సమస్త ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు తదాస్తు. లోకా సమస్తం విద్యా ఉద్యోగం వ్యాపార వ్యవసాయం అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు తదాస్తు. లోకా సమస్త ధ్యానాభివృద్ధిరస్తు తదాస్తు. లోకా సమస్తం ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు తదాస్తు. లోకా సమస్త శాకాహారాభివృద్ధిరస్తు తదాస్తు. లోకా సమస్త పిరమిడ్ నిర్మాణ ప్రాప్తిరస్తు తదాస్తు. లోకా సమస్త పరమాత్మం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. లోకా సమస్త జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు తదాస్తు తదాస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి డిజిటల్ టీం వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సో ఎంతో చక్కగా నిజంగా మరి పత్రి సార్ ఏది చేసినా శాస్త్రీయంగా ఉండాలి అంటారు. ఊరికే ఏదో మనము ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి అని చెప్పితే ఇప్పుడు రోజుల్లో నమ్మే స్థితి కాదు. ఏదైనా సరే సైంటిఫిక్ గా ఉండాలి. సో మీ అందరూ కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి. సో ఏది చెప్పినా కూడా అందులో శాస్త్రీయం ఉన్నప్పుడే జనాలు నమ్ముతారు. అది వాళ్ళకి ఉపయోగం చేస్తారు కూడా. ఇంకొకరికి చెప్పడానికి కూడా వీలుంటది. ఊరికే ఏదో బావుంటది, బావుంటది అంటే ఎవరు గూడా దాన్ని తీసుకోరు. కాబట్టి పత్రిజేయులు ఒక పిరమిడ్ అయినా, ఒక ధ్యానమైనా, మరి ఏదైనా సరే ఆయన చెప్పింది ప్రతీదీ గూడా శాస్త్రీయంగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్‌గా పత్రిజీ సార్ అన్నీ గూడా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు చక్కగా మనం దాన్ని ఆచరిస్తే ఈరోజు ఎంతో మంది ప్రపంచమంతా గూడా దీన్ని ఓకే చేస్తుంది అంటే శాస్త్రీయంగా ఉంది. ఇదేదో ఇదిగా లేకుండా ఊరికే ఒక లాజిక్ టైప్‌లో కాకుండా శాస్త్రీయంగా ప్రూఫ్‌తో సహా ఇది ఉంది కాబట్టే ఈరోజు ఇంత విశ్వవ్యాప్తం అవ్వడానికి కారణమైంది. మరి మీరు చెప్పినట్టే మరి మోడీ గూడా మరి ఆయనకి తెలుసు ఆయన ధ్యాన సాధన చేస్తాడు కాబట్టి, మరి ఆయన గూడా వీటన్నిటిని గూడా చక్కగా అందరికి అందాలి అని చెప్పేసి మరి అదంతా గూడా ఈరోజు మనకి యోగా డే అని, మెడిటేషన్ డే అనేది వచ్చింది. మరి పత్రిజీ సారు ఎంత మనందరి చేత గూడా ధ్యాన మహాచక్రాలు మీరు చెప్పినట్టే ఈ ఒక యజ్ఞాలు గాని, ఇవన్నీ చేయడం వల్ల ఆ ఒక సంకల్పము ఈరోజు సిద్ధించింది. అంటే గురువులు ఊరికనే ఏది నిర్వహించరు. వాళ్ళు ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం, ఆ లోక కళ్యాణం కోసము, మనందరూ ఒక యోగం కోసమే మరి గురువులు ఇవన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీరు చాలా బాగా చెప్పారు సార్. ప్రతిదీ అసల పిరమిడ్‌ది కానివ్వండి, ఎందుకు, ఏంటి, ధ్యానం వల్ల ఏంటి, ధ్యాన మహాయజ్ఞం మరి మనకి మనం జరుపుకుంటున్న ధ్యాన మహాచక్రం గురించి ఏంటి, మరి సార్ ఎందుకు నిర్వహించారు, మరి రేపు సెప్టెంబర్ మనకి చక్కగా 16 నుంచి 22 వరకు జరుపుకుంటున్నాము. సో దానివల్ల ఏంటి లాభం మనకి. సో చాలా వివరంగా మరి వివరించారు సార్ సైంటిఫిక్‌గా. సో థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్ చూసారు కదండీ! మరి ఎంతో చక్కగా మరి రోజు ఒక మాస్టర్స్ ఈ ఒక ధ్యాన మహాయజ్ఞం గురించి మనకెంతో చక్కగా వివరిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రావాలి అని మేము కోరుకుంటున్నాము. సో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మాస్టర్స్. సో అందరూ మరి 1,00,000 మంది యోగులతో చక్కగా అక్కడ 6 అవర్స్ ధ్యానం మనకు జరగబోతుంది మాస్టర్స్. మార్నింగ్ 3 అవర్స్, సాయంత్రం 3 అవర్స్. సో ఆ ఒక ధ్యానంలో మనం పాల్గొనడం ద్వారా నిజంగా విశేషంగా మనకి ఏదైతే మనకు రావాలో, మరి ఏమైతే సిద్ధించాలో అవన్నీ గూడా సిద్ధించి, మరి వాతావరణంలో గూడా ఎంతో శక్తి జరుగుతా, మరి ఎన్నో మనకు తెలియని ఎన్నో మార్పులు తీసుకొనొస్తది మాస్టర్స్. సో ప్లీజ్ అందరూ గూడా ఆ ఒక పుణ్య ప్రసాదాన్ని మనం చక్కగా అక్కడ స్వీకరించడం ద్వారా మనకు ఎంతో మనసుకు గూడా ఎంతో ప్రశాంతత అనేది మనకు లభిస్తది మాస్టర్స్. సో మనందరూ గూడా వాటిలో ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొందాం మాస్టర్స్. సో ఎంతో చక్కగా మరి శివశంకర్ సార్ గారు మనకి వివరించారు. సో పిఎంసి డిజిటల్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మాస్టర్స్ మరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. సో మాస్టర్స్ మరి ఈ ఒక పిఎంసి డిజిటల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మాస్టర్. సో మళ్ళా 11 గంటలకి మనకి జ్ఞాన పరిమళాలు అనే ఒక కార్యక్రమం ఉంది. సో అందరూ కూడా జాయిన్ అవుదాం మాస్టర్స్. సో ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.